రాష్ట్రంలో దాదాపు 13 లక్షల ఎకరాల్లో 4 లక్షల ఎకరాలను అక్రమంగా ఫ్రీహోల్డ్ చేసినట్లు గుర్తించామని రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోదియా గారు చెప్పారండి. ఈ భూముల్లో 25,000 ఎకరాల వరకు రిజిస్ట్రేషన్ చేయగా వీటిలో 8,000 వరకు అక్రమంగా జరిగినట్లు గుర్తించామని, నిషేధిత జాబితా నుంచి భూములను అక్రమంగా తొలగించిన 4 లక్షల ఎకరాలతో పాటు 8,000 ఎకరాల రిజిస్ట్రేషన్లను రద్దు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఏడాది దస్త్రాల దహనంతో కాలిపోయిన కార్యాలయ భవనాన్ని ఆధునీకరించారు. దీన్ని సిసోదియా బుధవారం ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ దహనమైన 2,400 దస్త్రాలను పునఃసృష్టించామని, కలెక్టర్ తహసీల్దార్ల కార్యాలయంలో ఉన్న రికార్డుల లింకు దొరకడంతో ఇది సాధ్యమైందని వివరించారు. వీటి ద్వారా ఫ్రీహోల్డ్ భూములు అక్రమాలు బయటపడ్డాయని వెల్లడించారు. దస్త్రాల దహనం కేసు దర్యాప్తు కొనసాగుతుందని, కొందరిని అరెస్టు చేశామని, బయట వారితో సంబంధాలు ఉండడంతో దర్యాప్తులకు సమయం తీసుకుంటుందని చెప్పారు. తహసీల్దార్లు, ఉప తహసీల్దార్లు పోస్టులు ఖాళీగా ఉన్నది వాస్తవమేనని, ఉద్యోగోన్నతులు విషయమై తలెత్తిన న్యాయ వివాదాలతో సమస్య తలెత్తిందని, నూతన నియామకాలు సైతం త్వరలో చేపడతామని ఆయన వెంట కలెక్టర్ చాముకూరి శ్రీధర్ గారు, జేసీ ఆదర్శ్ రాజేంద్రన్ గారు తదితరులైతే పాల్గొనగా, ఈ మేరకు రెవెన్యూ ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోదియా గారు 13 లక్షల ఎకరాల్లో 4 లక్షల ఎకరాలు అక్రమంగా ఫ్రీహోల్డ్ చేసినట్లు గుర్తించినట్లు, వీటిలో 25,000 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయగా 8,000 వరకు అక్రమంగా ఉన్నట్లు గుర్తించామని, వీటన్నిటినీ రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తామంటూ తాజాగా కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది.